వాసు టాక్స్ ప్రేక్షకులకు నమస్సుమాంజలి. ఈరోజు ప్రదక్షిణ గొప్పతనం ఏమిటి, ఎలా చేయాలి, ఏ మంత్రాన్ని పఠించాలి అనే విషయాలు తెలియజేస్తాను. ఈలోపు నా ఛానల్ గనక కంటెంట్ గనక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేసి కామెంట్ కూడా చేయండి. సరే, ప్రదక్షిణ అనేది ప్రతి గుడిలోనూ చేయొచ్చా అంటే, ముఖ్యంగా ధ్వజస్తంభం ఉన్న ప్రతి గుళ్ళో కూడా ప్రదక్షిణ అయితే చెయ్యాలి. ప్రదక్షిణ చేసేటప్పుడు యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే అనే మంత్రాన్ని చదవవలసినటువంటి అవసరం ఉంది. యాని కాని చ పాపాని, ఏ ఏ పాపాలైతే నేను చేశాను అంటే గుర్తుండొచ్చు, గుర్తుండకపోవచ్చు, అటువంటి ఆ పాపాల్ని ఎప్పుడు చేసినవిట? జన్మ అంతరకృతానిచ, ఎప్పుడో ఎప్పుడెప్పుడో చేసినటువంటి జన్మల్లో చేసినటువంటి పాపాలు అన్నీ కూడా తాని తాని ప్రణశ్యంతి, ఆ పాపాలన్నీ కూడా ప్రణశ్యంతి, తొలగిపోతాయిట. దేనివల్ల? ప్రదక్షిణ పదే పదే, ప్రదక్షిణ చేయడం వల్ల. పదే పదే అంటే అర్థం ఏమిటి? పదే పదే చేయడం వల్ల అని కాదు. పత్ అంటే అడుగు, అడుగులో అడుగు వేసుకుంటూ అలా ప్రదక్షిణ చేయడం వల్ల పాపాలన్నీ కూడా నశించిపోయి శుభాలు కలుగుతాయి అని చెప్తున్నారన్నమాట ప్రదక్షిణ యొక్క ఫలితంగా. సరే, మరి అడుగులు ఎలా వెయ్యాలి అంటే శబ్దమే రాకూడదు, నిశ్శబ్దంగా చెయ్యాలి. శబ్దం వస్తే మళ్ళీ మనం చేసినటువంటి ప్రదక్షిణ పుణ్యం అంతా పోతుందిట. మరి ఎలా అడుగులు వేయాలి దానికి కూడా చక్కగా చెప్పారు. మరి శైవ ఆగమనంలో ఏం చెప్పారంటే, బాగా పాలిష్ ఉన్నటువంటి ప్రదేశం అనమాట, ఏమాత్రం గరుగ్గ లేకుండా బాగా నైస్ గా ఉండేటువంటి ప్రదేశం. దాంట్లో నూనె పోస్తాం, ఎంత మరి ఎలా ఉంటుంది, జారిపోతుంది కదా. ఆ ప్రదేశంలో నిండు గర్భిణి ని నడవమంటాం. ఎలా నడవమనాలి? ఆవిడ మంచినీళ్లతో నిండుగా ఉండేటువంటి ఒక బిందెని ఆవిడకి ఇస్తాం. ఆ బిందెని చంకలో పెట్టుకుని నిండి గర్భిణిగా అంటే రేపో మాపో మరి ప్రసవించడానికి రెడీగా ఉంది ఆవిడ. ఎలా నడుస్తుంది? చాలా కష్టపడుతూ నడుస్తుంది. అందులో కింద ఏం చేసాం మనం? నూనె పోసాం. కింద నేల ఎలా ఉంది? చాలా సున్నితంగా ఉంది, అంటే నైస్ గా ఉందన్నమాట. అలాంటి నేల మీద గర్భిణిని నడవమంటే ఎలా నడుస్తుందండి? చాలా నెమ్మదిగా నడుస్తుంది. అలా నడవాలట. అది కరెక్ట్ అయినటువంటి ప్రదక్షిణ. ఎన్ని ప్రదక్షిణ చేయాలి? ముఖ్యంగా శివాలయంలో అయితే 3, 9, 27, 108 అలా చేయొచ్చు. మరి వైష్ణవాలయాల్లో అయితే 4, 8, 108 మామూలే. ఇలా చెయ్యాలని మన ఆగమ శాస్త్రాలు చెబుతున్నాయన్నమాట. ముఖ్యంగా మన శివాలయంలో ప్రదక్షిణ చేసేటప్పుడు చాలా నిబంధనలు చెప్పారన్నమాట మన వాళ్ళు. శివాలయంలో 3 రకాల ప్రదక్షిణలని మన వాళ్ళు చెప్పారు. మొదటి రకం గృహస్థులు చేసేది. నందీశ్వరుడి దగ్గర ప్రారంభించి ప్రదక్షిణని సోమసూత్రం వరకు వచ్చి మళ్ళీ అక్కడి నుంచి నందీశ్వరుడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి సోమసూత్రం వరకు వచ్చి ఇలాగా చేయమని చెప్పాడు 3 సార్లు. మొత్తం చుట్టూ గుండ్రంగా తిరగకూడదు గృహస్థు. సోమసూత్రం అంటే ఏంటి? మనము శివునికి అభిషేకం చేస్తాం కదా, ఆ అభిషేకం చేసినటువంటి ఆ జలం గాని క్షీరం గాని ఇవన్నీ బయటికి వెళ్లే మార్గం ఉంటుంది. ఆ మార్గాన్నే సోమసూత్రము అంటారు. గృహస్థు ఈ సోమసూత్రాన్ని దాటడానికి అర్హత లేదన్నమాట. తర్వాత రెండో రకమైన ప్రదక్షిణ బ్రహ్మచారి. బ్రహ్మచారి ఎలా చేయొచ్చు అంటే, ఇతను మాత్రం గుండ్రంగా ఎప్పుడు మనం చేసేటువంటి ప్రదక్షిణ మార్గంలోనే చెయ్యొచ్చు అన్నమాట. మూడో రకం ఎవరు చేయాలంటే సన్యాసులు. వీళ్ళు కూడా గుండ్రంగానే తిరగచ్చు, కానీ సోమసూత్రంతో ఇందాక ఆగిపోమని చెప్పాం కదా, అలా చేయవలసిన అవసరం లేదు. అపసవ్యంగా గుండ్రంగా తిరగాలి ఈ సన్యాసులు. సరే, శివాలయంలో ప్రదక్షిణ అయిపోయింది. ఒకసారి తూర్పు దిక్కుకు వచ్చి
అక్కడ ఏమని చెప్పాలంటే ప్రదక్షిణ అయిపోయిన తర్వాత ఓం తత్పురుషముఖాయ నమః అని చెప్పి నమస్కారం చెయ్యాలి. అక్కడి నుంచి దక్షిణ గోడకి రావాలి. అక్కడ వచ్చి ఓం అఘోరముఖాయ నమః అని చెప్పి నమస్కరించాలి. ఆ తర్వాత పశ్చిమం వైపు తిరిగి ఓం సద్యోజాతముఖాయ నమః అని చెప్పి నమస్కరించాలి. ఆ తరువాత ఉత్తరం వైపుకి తిరిగి అక్కడ ఓం వామదేవముఖాయ నమః అని నమస్కరించాలి. ఇలా నమస్కరిస్తే ఉత్తరం వైపు చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇలాగా ఉత్తరం వైపు తిరిగి ఓం వామదేవముఖాయ నమః అని చెప్పగానే సమస్త రోగాలు కూడా నాశనం అయిపోతాయన్నమాట. అంచేత శివాలయంలో ప్రదక్షిణ చాలా ముఖ్యమైనదన్నమాట. సరే, ఈ ప్రదక్షిణకి ముందు నందీశ్వరునికి నమస్కారం చేయాలి. మొదట ఎలాగా నమస్కారం చేస్తూ నందీశ్వర నమస్తుభ్యం శాంభవానంద ప్రదాయక అని నమస్కారం చేయాలి. అంటే నందీశ్వరుని యొక్క పర్మిషన్ తీసుకుంటున్నట్టు అనమాట. ఫస్ట్ శివాలయంలోకి అడుగు పెట్టడానికి, శివ దర్శనం చేసుకోవడానికి, ఈ ప్రదక్షిణలు చేయడానికి ముందు ఆయన యొక్క మరి అనుమతి తీసుకుంటున్నామని దాని అర్థం అనమాట. అప్పుడు ఇందాక చెప్పినటువంటి ఈ ప్రదక్షిణలన్నీ కూడా చక్కగా చెయ్యాలి. ఈ ప్రదక్షిణలు చేయడం వల్ల ఎంతో లాభం ఉంది. గుడికి వెళ్ళాము అంటే, అసలు గుడికి ఎందుకు వెళ్తున్నామంటే గుడి శక్తి కేంద్రం. ఇప్పుడు ప్రపంచమంతా సూర్యుడు ఉన్నాడు, కానీ సోలార్ సిస్టమ్ లేకుండా ఏదైనా వంట చేసుకోవడం కానీ, తర్వాత ఇంట్లో కరెంటు వాడుకోవడం కానీ చేయగలమా? మరి సూర్యుడు ఉన్నాడు కదా, మన ఇంటి పైన ఉన్నాడు, ఇంటి ప్రక్కన ఉన్నాడు, ప్రపంచంలో అన్ని చోట్ల సూర్యుడు ఉన్నాడు. కానీ ఒక సిస్టమ్, కొన్ని పలకలు ఉంటాయి కదా, అవి పెడితే మాత్రమే ఆ శక్తిని మనం పొందగలుగుతాం. అలాగే దైవశక్తి అన్ని చోట్ల ఉంది. ఇంట్లో దండం పెట్టుకుంటే ఏమవుతుందిలే అని ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు, తప్పేం కాదు. ఇంట్లో లేడా భగవంతుడు? ఉన్నాడు. కానీ గుడికి వెళ్ళితేనే ఇలా ప్రదక్షిణ ఫలితాలు. ఇందాక చెప్పుకున్నాం కదా, గుడి అనేది ఒక శక్తి కేంద్రం అని. ఆ శక్తిని మనం పొందగలుగుతాం అన్నమాట. అందుచేత మాత్రమే తప్పనిసరిగా కుటుంబంతో కూడి మనం దేవాలయాన్ని సందర్శించాలి. థ్యాంక్ యూ.